అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి కొడాలి నాని గారు, మీరు చేసిన బోడి సిగ్గుమాలిన నిర్వాకానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా వచ్చి విచారణ చేయాలా? మీరు చేసిన తప్పులకి, మీరు చేసిన పనికిమాలిన నివారణకి కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా రావాలి అని చెప్పాలంటారు. మరి వచ్చి ఆయన విచారించాలంటారు. మరి సిబిఐని కూడా వేయాలి. మరి అదే చిత్తశుద్ధితో ఉన్న వాళ్ళు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గురించి సిబిఐ విచారణకు ఎందుకు కోరటం లేదు? మీరు ఒకసారి చెప్పండి. ఇంటి గుట్టు పెరుమల్ల పెరుగున అన్నట్టుగా మీరు చేసిన తప్పులు, మీరు చేసిన వాటికి ఒక సిగ్గు శరం లేకుండా మళ్ళీ మీరు మాట్లాడతారు. మరి అదైనప్పుడు దీనికి ఇదెందుకు తెలియదు మీకు? ఒకసారి చెప్పండి. అది మాత్రం తెలియదు. ఊరక మాత్రం వాగటం, బెదిరించడం, భయపెట్టాలంటాం, దానికి తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. ఒక్కసారి తెలుసుకోండి. మీరు ఒకసారి మీరు చేసిన పనికి, మీరు చేసిన పనితనానికి మీరు క్షమాపణ చెప్పి మా తప్పు అయిపోయిందని కోరుకోండి, మానివేయండి. ఇటువంటి పనికి మాలిన పనులు మాత్రం చేయబాకండి. వీటన్నిటి వాళ్ళంతా రావాలంటే ఎలా వస్తారు? అది అన్నప్పుడు వివేకానంద రెడ్డి గారి నుంచి ఎందుకు పట్టించుకోవడం లేదు? ఒకసారి చెప్పగలరా? దాన్ని చెప్పలేరు, చెప్పడానికి చేత కాదు. ఊరక వాగటం తప్ప దేనికి పనికి వచ్చే వాళ్ళు మాత్రం కాదు అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.